హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యారీ వ్లాగ్స్ యూకే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఎవ్రీ సాటర్డే ఒక వీడియో అయితే వస్తుంది. సో ఈ వారం కూడా ఒక వీడియో అయితే వచ్చింది. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసారు. మీరు చూడగానే వీడియో ఏంటి అనేది కూడా అర్థమైంది కదా. సో లేట్ చేయను, టైం వేస్ట్ చేయను, తొందరగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ వారం వీడియో ఏంటి అంటే, ఫార్మసీ చదివిన వాళ్ళు బీ ఫార్మసీ కానీ ఫార్మసీ కానీ వాళ్ళకి ఫార్మసీ జాబ్స్ యూకేలో ఎలా ఉంటాయి, అసలు ప్రాసెస్ ఏంటి, ఎట్లా చేసుకోవాలి అని చాలామందికి తెలియదు కదా. సో ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్గా చెప్దాము అని అయితే వీడియో చేస్తున్నా. సో కొంచెం ప్రాసెస్ అయితే బాగానే ఎక్కువ అనిపించింది నేను చూసిన దాంతో. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే మీరు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మిస్ అయ్యేదానికైతే ఛాన్సెస్ ఉంటుంది. సో వీడియోని ఖచ్చితంగా మొత్తం చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో కోసం జస్ట్ టార్గెట్ అయితే ఒక 50 లైక్స్ మాత్రమే. ఇంకా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే రిలీజ్ చేస్తాను. సో మెయిన్గా ఏంటి అంటే, ఫార్మసీ అనేది చాలామంది చేస్తారు. ఎందుకంటే ఎంబీబీఎస్ కానీ వెటర్నరీ కానీ ఆప్షన్ బీడిఎస్ కానీ చేసుకొని లేనప్పుడు ఆ ఫార్మసీకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. నాకు ఆ విషయం తెలుసు, ఎందుకంటే నేను కూడా ఈ మెడికల్ ఫీల్డ్ కదా. సో ఫార్మసీ ఆప్షన్ వెళ్ళి ఉండి జాబ్స్ ఆపర్చునిటీస్ అబ్రాడ్లో చేసుకోవాలి అనే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో మెయిన్గా ఏంటి అంటే, బీఫార్మసీ చేసిన తర్వాత ఎంఫార్మసీ కూడా చేస్తారు కదా. బీఫార్మసీ ఎంఫార్మసీ అయిపోయిన తర్వాత అసలు యూకేకి వచ్చిన తర్వాత జాబ్ ఎలా అంటే, సో ఫస్ట్ ఏంటి అంటే, ఇది ఇండియాలోకే కాదు యూకేలో కూడా ఎవరైనా సరే ఫార్మసీ చేసి ఉంటారు కదా. సో ఫార్మసీ అయిపోయిన వాళ్ళకి ఇండియాలో ఉన్నా కానీ యూకేలో ఉన్న వాళ్ళకి కానీ ఇది సేమ్ ప్రాసెస్, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఇద్దరికి సేమ్. సో మెయిన్గా ఏంటి అంటే, కాకపోతే ఇండియాలో ఉన్న వాళ్ళకి కొన్ని అడిషనల్ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. సో అదొక్కటే ఇక్కడ. సో మెయిన్గా ఏంటి అంటే, మీరు ఫార్మసీ ఇక్కడ కావాలి అంటే యూకేలో మీరు ముందుగా జీపీసీ అంటే జనరల్ ఫార్మసీ కౌన్సిల్లో మీరు రిజిస్ట్రేషన్ కావాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళు మీకు ఒక లైసెన్స్ నెంబర్ లాంటిది అయితే ఇస్తారు. ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు అఫీషియల్గా ఫార్మసీలో ఫార్మసిస్ట్గా చేయొచ్చు. ఫార్మసిస్టే కాదు, ఫార్మసీ టెక్నీషియన్గా కానీ ఇప్పుడైతే చూస్ చేసుకొని అయితే చేయొచ్చు. సో మెయిన్గా ఇది ఎట్లా ఈ జీపీసీ చెయ్యాలి ప్రాసెస్ అంటే, ఫస్ట్ దీనికి మెయిన్గా 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. మీకైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో కోర్స్ అయితే చేయాల్సి ఉంది. ఆ కోర్స్ ఏంటి అంటే ఓఎస్పిఏపి అంటే ఓవర్సీస్ ఫార్మసీ అసెస్మెంట్ ప్రోగ్రామ్. ఈ కోర్స్ అయితే మీరు యూకేలో చేయాల్సి ఉంది. ఈ కోర్స్ చేస్తేనే మీరు అఫీషియల్గా ఫార్మసీ అయ్యేదానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఈ కోర్స్ అయితే కొన్ని యూనివర్సిటీస్ అయితే మీకు ఆఫర్ చేస్తున్నాయి. సో ముందుగా మీరు ఈ ఈ ఈ ఓఎస్పిఏపి అనే ప్రోగ్రామ్కి ఈ కోర్స్ ఉంది కదా, దీనికి మీరు అసలు క్వాలిఫై అవుతారా, ఎలిజిబిలిటీ అవుతారా లేదా అనేది ముందుగా తెలుసుకోవాలి. అంటే మనము ముందుగా ఈ యూకేలో ఉన్న ఈ కోర్స్ చేయడానికి ముందుగా అయితే మన ఇండియా నుంచి అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేయాలి అంటే ఫస్ట్ మనకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలి. నేను స్క్రీన్ మీద మీకు క్లియర్గా చూపిస్తాను అవి ఏవే డాక్యుమెంట్స్ అని. సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ మీకు కావాలి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ వచ్చినప్పుడు మీరు అప్లై చేశారు అంటే ఈ జీపీఎస్కి జనరల్ ఫార్మసీ కౌన్సిల్కి మీరు రిక్వెస్ట్ చేసుకుంటే మీ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మీకు ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మీకు పంపిస్తారు. ఆ పంపించినప్పుడు మీకు ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కొన్ని ఫిల్ చేసిన తర్వాత ఈ కొన్ని యూనివర్సిటీస్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. నేను డెప్త్గా స్టడీ చేసి వెళ్ళిన దాంతో కొన్ని యూనివర్సిటీస్ అయితే ఆఫర్ చేస్తున్నాయి అని చూశాను. ఈ ఓవర్సీస్ ఫార్మసీ అసెస్మెంట్ ప్రోగ్రామ్. సో ఈ యూనివర్సిటీస్ అన్నీ ఉన్నాయి. మీరు ఆ క్రైటీరియా ఎలిజిబిలిటీని ఫిల్ చేసిన తర్వాత ఒక 3 యూనివర్సిటీస్ని అయితే చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత మీకు కాలేజ్ మీదంతా డాక్యుమెంట్స్ అన్నీ చూసుకొని మీకైతే ఆఫర్ లెటర్ అయితే పంపించడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. సో మెయిన్గా ఏంటి అంటే, ఆ పంపించిన తర్వాత కొంచెం మనీ కట్టడం, కొన్ని సర్టిఫికేట్స్ అడగడం అవన్నీ చేస్తారు. అవన్నీ చేసిన తర్వాత అయితే మీరు యూకేలో ఆ కోర్స్ చేయడానికి అయితే ఉంటుంది ఛాన్స్. సో హ్యారీ స్నానం చేయించాను, పడుకోబెట్టా, లేస్తున్నాడు కావచ్చు. అసలు ఈ ఈ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది, మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మై
జనరల్ ఫార్మసీ కౌన్సిల్ అనేది ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి ఓవర్సీస్ ఫార్మసీ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అక్కడ ఒక ఫామ్ అయితే ఉంటుంది. మీరు అది చదివారు అంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ ఫామ్ని అయితే మీరు ఫిల్ చేసి ఈ కోర్స్కి అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. సో తర్వాత ఈ కోర్స్, ఈ ఓవర్సీస్ ఫార్మసీ అసెస్మెంట్ ప్రోగ్రామ్ ఉంది కదా, అది కంప్లీట్ చేసిన తర్వాత, ఆ కోర్స్ అయిపోయిన తర్వాత సెకండ్ ప్రాసెస్ వచ్చి ఇంటర్న్షిప్ చేయాలి. సో ఇంటర్న్షిప్ వచ్చి ఒక 1 year అయితే చేయాలి. ఇంటర్న్షిప్ కూడా మీకు పెయిడ్ ఇంటర్న్షిప్. మీరు ఒక ఫార్మసీలో వర్క్ చేస్తారు. మీ దగ్గర పైన ఒక సీనియర్ ఫార్మసిస్ట్ ఉంటారు. మిమ్మల్ని వాళ్ళు ఓవరాల్గా అసెస్ చేస్తారు, ఎలా ఉంది ఏంటి అని. అసెస్ చేసిన తర్వాత మీ మీద ఒక రివ్యూ అనేది ఇస్తారు. ఇచ్చిన తర్వాత అది అయిపోతుంది. జనరల్ ఫార్మసీ కౌన్సిల్ అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్ నేను చూసిన అడిగిన దాంతో ఈజీగానే ఉంటుంది అని విన్నాను. ఈ జనరల్ ఫార్మసీ కౌన్సిల్ అయితే ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు పిన్ నెంబర్ అనేది వస్తుంది. నాకు తెలిసి ఇంత పెద్ద ప్రాసెస్ అసలు మీరు ఐఎల్స్ అని చూడగానే అబ్బా ఐఎల్సా అని అక్కడే నాకు తెలిసి మీరు సగం చచ్చిపోయి ఉండొచ్చు. కానీ తప్పదు. ఒక కంట్రీలో ఇక్కడ వచ్చి చెయ్యాలి అంటే మీకు ఇంగ్లీష్ బాగా వస్తుందా లేదా అనేది ఫ్లూయెన్సీని చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకోవడానికి ఇదంతా చేస్తారు. ఎవరన్నా ఫార్మసీ బీఫామ్ ఎంఫామ్ అయిపోయి ఏమన్నా నిజంగా మీరు సీరియస్ క్యాండిడేట్ అయ్యింది, చేసుకోవాలి, బయట కంట్రీకి వెళ్ళాలి అంటే గివ్ అప్ అయితే చెయ్యొద్దు. ఐఎల్స్ ఇప్పుడు ఒక 2 attempts రాశారు, రాలేదు అంటే 3rd attempt చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఏదో ఒక కోర్స్ చూసుకొని యూకేకి వెళ్ళిపోదాము, ఇక్కడ వెళ్ళి చేసుకుందామని ఇక్కడికి వచ్చినా కూడా అదే చేయాలి. అదేదో మీరు ఇండియాలోనే ఆ కోర్స్ కోసం ఉన్న డబ్బులు మీరు పెట్టుకొని ఐఎల్స్ ట్రై చేసి ఒక 7 తెచ్చుకొని ఇలా ప్రాసెస్ మొత్తం చేసుకుంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా కోర్స్ చేసుకొని ఇంటర్న్షిప్ అయిన తర్వాత ఫార్మసిస్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు ఒక డౌట్, 1 yearకి ఎంత శాలరీ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 3.5 లక్ష మినిమం ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంది ఫార్మసీకి. సో మీరు ఒకసారి ఇదంతా ప్రాసెస్ చేసుకున్న తర్వాత మీరు ముందుకు వచ్చారు అంటే మీకు లైఫ్లో మళ్ళీ మీరు వెనకైతే చూసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇదే ప్రాసెస్. సో ఎవరైనా కొత్తగా ఎంఫార్మసీ అయిపోయి యూకేకి రావాలి అనుకునే వాళ్ళు ఏదైనా కోర్స్ అని కాకుండా మీరు ఈ ఆస్పాప్ కోర్స్ కోసం వస్తే బాగుంటుంది. ఈ ఓవర్సీస్ ఫార్మసీ అసెస్మెంట్ ప్రోగ్రామ్ అయితే చాలా మీకు యూజ్ అవుతుంది. ఎందుకు అంటే మీరు ఆల్రెడీ వేరే కోర్స్ కోసం పెట్టే డబ్బులు ఈ కోర్స్ కోసం పెట్టుకుంటే మీకు ఇంకా అది మీకు యూజ్ అవుతుంది, మీరు చదువుకున్న దానికి కూడా. సో మీరు లేకపోతే లేదు అని గివప్ చేశారంటే మాత్రం అండి ఖచ్చితంగా అవుతుంది. సో నాకు తెలిసి మీకు ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇంకేమైనా నేను మిస్ అయ్యి ఏమైనా రాంగ్గా చెప్పినా కూడా మీరు దాన్ని కరెక్ట్ చేయొచ్చు. కరెక్ట్ చేసి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా తెలుసుకొని యూజ్ అవుతుంది. మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ టు హ్యారీ బ్లాగ్స్. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పుడు